ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఆస్పెక్ట్లో ఐ థింక్ సేమ్ థింగ్ బ్రహ్మాస్త్ర కూడా జరిగింది. చాలా బ్యాడ్ టాక్ వచ్చింది విఎఫ్ఎక్స్ మీద. బట్ సినిమా థియేటర్లో చూసినప్పుడు దే కంప్లీట్లీ హ్యాడ్ ఏ చేంజ్ ఆఫ్ ఒపీనియన్, రైట్, యూనో, ఆన్ ద విఎఫ్ఎక్స్ ఐఎమ్ సెయింగ్. కానీ మనం చూపించిన దాని మీదే మనం రియాక్ట్ అవ్వాల్సిన ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ దట్ దే డింట్ లైక్ ఇట్ అండ్ దే ఆర్ సేయింగ్ దట్, యూనో. But the makers feel that it is terrific if they see it in the theatre. Right. From what I heard, yeah. Right. Looks of characters change చేయటం అనేది I think is a bigger problem. Right. ఇప్పుడు మనకి ఇక్కడ సౌత్లో కానీ అక్కడ కానీ ఓకే మీకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఒక హిస్టారికల్ ఆర్ మైథలాజికల్ క్యారెక్టర్ అనేది మనకి ఎప్పుడూ ఒక నీలి టోన్లో ఉండేవారు. శోభన్ బాబు గారు కానీ ఎన్టీ రామారావు కానీ ఒక బ్లూయిష్ టోన్ వేసేవారు. బ్లాక్ అంటే బాగుండదని వాట్ ఎవర్ ద గాడ్కి ఆస్పెక్ట్. అదే మీకు అక్కడ రామాయణంలో చేయలే. మహాభారత్ రామానంద సాగర్ రామాయణంలో వైట్ టోనే ఉంటుంది. సో ఆ టైంలో ఆఫ్ కోర్స్ ఇంత స్క్రూటినీ లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో. సో ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒక ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరో ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి రాముడికి మీసాలు ఏంటండి అన్నాడు. కానీ రాముడికి మీసాలు ఎందుకు ఉండకూడదని వాళ్ళు అనుకున్నారు. సో ఎవెన్చువలీ ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని చేంజెస్ అన్నప్పుడు ఒక ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. రైట్. ఒక విధంగా తెలిసిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ 3 నెలల్లో వాళ్ళు చేసే ప్రమోషన్లో అలవాటు పడతామా లేదా అనేది దట్ ఈస్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, రైట్, యూనో. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ ఫీల్ అంత స్ట్రాంగ్, ఎందుకంటే నేను అసలు ఎక్కువ డివోషనల్ లేకపోతే రామాయణం సీరియస్గా తీసుకునే మనిషిని కాదు. I also felt offended to see Ravana, for example. A kind of a haircut, a kind of a... What did it remind you of, sir? What did it remind you of? I mean, it has a very Muslim look. And Muslim look and ondakudani nenu antla. That is not the point. But Ramayana is so Hindu aspect dantlo alanti thing. And then of course ippudu మన Planet of the Apes time లో ఉన్న ఆ కైండ్ ఆఫ్ ఏ జనరేషన్లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ టు షో అది చాలా తక్కువ అనిపించింది. కానీ మరి వాళ్ళ రిఫరెన్స్ పాయింట్ ఏంటి? ఇప్పుడు అక్కడ కూడా మీకు హాలీవుడ్లో బేవుల్ఫ్ అనే దానికి సెపరేట్ ఇది ఉంటుంది, ఒక 3D యానిమేషన్ రియలిస్టిక్ అనేది వేరు ఉంటుంది. వాళ్ళు ఏ రిఫరెన్స్ పాయింట్లో తీసుకున్నారో అనేది నాకు తెలియదు. సో వాళ్ళు ప్రిపేర్ చేయకపోవటం అనేది తప్పు. రాముడు ఎలా ఉంటాడు అనేది ఐ ఫీల్ దే షుడ్ హ్యావ్ రన్ ఏ క్యాంపెయిన్ బిఫోర్ లూజింగ్ దిస్ టీజర్. ఆల్రెడీ మీకు ఒక అలవాటు చేయడానికి సడన్గా సర్ప్రైజ్ చేయకుండా. రైట్. ఐ థింక్ దట్ ఈస్ వన్ మిస్టేక్ దే మేడ్. సెకండ్, అసలు రామాయణం అని పేరు యూజ్ చేయకుండా ఉండాల్సిందని నా ఫీలింగ్. అదే సినిమా తీసి వేరే ఒక హీరో ఎలాగో ప్రభాస్ కోసం వస్తారు కదా సినిమాకి. ప్రభాస్ ఈజ్ స్టార్, ప్రభాస్ కోసం వస్తారు. అలాంటప్పుడు ఇది రామాయణం రాముడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఫెల్ట్. ఇప్పుడు ఇది రామాయణం కాదు 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 అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పినా కూడా లాభం లేదు. ఓకే, ఒకటి టు ప్రిపేర్ దెన్ ఫర్ ద లుక్స్ అండ్ సెకండ్ నాట్ టు కాల్ రామాయణ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 80% ట్రోలింగ్ తగ్గిపోయింది దాంతో. ఇప్పుడు మోస్ట్ పర్టినెంట్ క్వశ్చన్ ఇస్ వై ఆర్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అప్సెట్? ఫర్ ద సేమ్ రీజన్. ఇప్పుడు రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అనేదే బికాస్ దే ఆర్ సో స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇన్ వాట్ ద పాయింట్ ఆఫ్ రామాయణ ఈజ్ అబౌట్. దాంట్లో ఏమి మార్చినా కూడా దే విల్ గెట్ అఫెండెడ్ బికాస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు రాముడు సౌమ్యుడు, సరే మీరు శోభన్ బాబుని చూడండి, ఎవరైనా చూడండి, ఇంక్లూడింగ్ అరుణ్ గోవిల్, ఒక కంపాషనేట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభాస్ హై స్పీడ్లో నడిచి అన్ని చేసినాడో ఇట్ ఈస్ లుకింగ్ అవుట్ సైడ్. రాముడు పక్కన హనుమంతుడికి మసిల్స్ ఉంటాయి, ఏళ్ళుకుంటాయి, అతను యోధుడిలో కూడా ఒక బాణం వేసినప్పుడు తప్పిస్తే దట్ ఈస్ వాట్ వి ఫెడ్ ఆన్ మన చిన్నప్పటి నుంచి. దానికి కాంట్రరీగా వచ్చినప్పటికి సడన్గా యూ ఫీల్ డిజోరియంటెడ్. ఇదేంటి రాముడు ఎలా ఉన్నాడు? రాముడు ఎలా ఉన్నాడు ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తను ఏమంటున్నాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ఉన్నాడు అనుకోండి, గణపతి 100 రకాలు ఉంటాడు. మీరు అమీర్పేటలో షాప్కి వెళ్తే కొన్ని 4 చేతులు ఉంటాయి, కొన్ని 6 ఉంటాయి, వైట్, బ్లాక్, రెడ్, రకరకాల కలర్స్లో. అది మనం యూస్ అయిపోయాం. అవును. సినిమా ఆస్పెక్ట్లో ఆల్వేస్ ఒక క్యారెక్టరైజేషన్ మెయింటైన్ చేశారు. ఎవరు డైరెక్టర్ అయినా ఎవరు తీసినా ఆ ఫండమెంటల్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడు మార్చలేదు. ఫస్ట్ టైం దే డిడ్ ఇన్ ఆదిపురుష్. అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ దే వర్ టేకెన్ బై షాక్. వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే కొంతవరకు కన్నా బెటర్ అయ్యేదని నా ఫీలింగ్.
ఎంత వానర సైన్యం అయినా కూడా అంటే వానర సైన్యం మనం వానరుల్ని చూపించిన ఒక పర్సానిఫికేషన్ ఉండేది. ఇక్కడ సడన్గా ఏప్స్ని చూపించేశారు. ఇదే హనుమంతుడి సైన్యం అని హనుమంతుడిని కూడా. సో దాని గురించి మీరు చదువుకున్న రామాయణాన్ని కూడా గతంలో అనలైజ్ చేశారు కాబట్టి మీ ఇంప్రెషన్స్ ఏంటి హనుమంతుడు? ఇప్పుడు వానరుడు అంటే మనం బాల బొమ్మల రామాయణంలో ఇది చూసో లేకపోతే సంపూర్ణ రామాయణం బాపు గారు తీసిన దాంట్లో వానరులు ఎలా ఉంటారు అంటే హ్యూమన్ ఇది ఉండి తాకు ఉండి కొంచెం ఇలాగ వాట్ ఎవర్ మూతి దగ్గర పెట్టడం అనేది దట్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్ యూస్ టు. సో ఇక్కడ దే డిడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏప్స్ లైక్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. బట్ సేమ్ థింగ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ నో. ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అనే కాంటెక్స్లోనే ఏప్స్ కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగా ఇంటెలిజెంట్గా ఉండి ఒకే ప్లానెట్లో నివసిస్తున్నప్పుడు వాళ్ళ మధ్యన స్టోరీస్ అయ్యి ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. అది దాన్ని తీసుకుని దే పిచ్డ్ ఇట్ ఇన్ అనదర్ కైండ్ ఆఫ్ జోన్. వాళ్ళ యాక్షన్ అంత రియల్ కూడా ఉండదు. బట్ ఆల్ దిస్ ఇస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డైరెక్టర్. అది నేను చెప్పేది. సో ఇప్పుడు అది ఇట్ ఈస్ మెయిన్ రీజన్ ఈస్ నాట్ టు ప్రిపేర్ ద ఆడియన్స్ ఫర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు వాచ్. అంటే వీళ్ళు మార్చిన ఈ మార్పులకి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయకుండా ఒక్కసారి ఢామ్. స్టీవెన్ స్పీల్బర్గ్ ఈటీ తీసినప్పుడు ఎలాంటి క్రీచర్ ఉంటే బిలీవబిలిటీ ఉంటుందని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. గౌక్కున్న క్రీచర్ని చూపించేసి ఇది ఏలియన్ నుంచి ఒక వేరే ప్లాంట్ నుంచి వచ్చింది అని ఎలాంటి షేప్ చూస్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అనే ఒక ప్రాబ్లం తోటి సినిమాలో ఏం చేశాడంటే ఒక 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ అది ఉట్టి మీకు చిన్న షాడో, ఒక సిల్వెటు, ఒక చిన్న ఏలు, ఏదో ఆ చెవుల సజెషన్లో ఇలాగా అంటే ఆడియన్స్ సబ్కాన్షియస్గా ఇమాజిన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఉంటుంది మాట, బహుశా ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. అప్పుడు ఫుల్ ఫిగర్ చూసినప్పుడు సడన్గా షాక్ అవ్వాల. దట్స్ ఎ ట్రిక్ హీ ప్లేడ్, బేసిక్లీ సైకలాజికల్ మ్యానిపులేషన్. కానీ అక్కడ ఈటీకి రెఫరెన్స్ పాయింట్ లేదు. ఇక్కడ రాముడికి అందరికీ మనకి రెఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. కరెక్ట్. నేను రిఫరెన్స్ చేంజ్ చేస్తున్నానని చెప్పినా కూడా ఈటీ టైంలో కూడా ఏలియన్ క్రీచర్స్ 60s, 70s చాలా డిఫరెంట్ ఉండే. అవును, ఫస్ట్ టైం స్పీల్బర్గ్ చేంజ్ చేసాడు అది. బట్ ఇట్ డిడ్ ప్రిపరేషన్ టు మేక్ ద ఆడియన్స్ ఇన్ టు దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్కి మా రాముడికి మీసాలు ఉంటాయి అని చెప్పాడు అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నా. మీకు ఇమ్మీడియట్ రియాక్షన్ రాముడికి మీసాలు ఎందుకు ఉంటాయి మీరు చూడండి అంటాడు. అప్పుడేంటి ఈ టీజర్ వచ్చినప్పుడు రాముడికి మీసాలు అని అడగడు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు కాబట్టి. అది అలా చెప్పాల్సిందంటారు. స్లోగా ఒక్కొక్క చిన్న చేసి క్లోజప్లు సిల్వెట్లు అన్నీ పెట్టి ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సినిమాకి, విచ్ ఐ థింక్ ఈజ్ వాట్ ది మిస్ట్. ఇప్పుడు లాస్ట్ 2 questions. విఎఫ్ఎక్స్ టీమ్ని మారిస్తే ఫస్ట్ ఈ మొత్తం అంతా కూడా దీన్ని అండూ చేయొచ్చు అనేసి ఒక టాక్ నడుస్తుంది. అలా జరుగుతుందంటారా ఇంత సినిమా తీసాక? ఎందుకంటే విఎఫ్ఎక్స్ టీము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకటే ఉంటారు, వాళ్ళు ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు కాకపోతే ఒకళ్ళు సక్సెస్ఫుల్ సినిమాకి వాళ్ళ పేరు వస్తుంది, ఇంకో దానికి వాళ్ళని గుర్తించరు. మీరు ఇచ్చిన క్లారిటీ బట్టి చేస్తారు వాళ్ళు. విఎఫ్ఎక్స్ అనేది వెరీ లాంగ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్. ఫస్ట్ వాళ్ళు డ్రాయింగ్ చూపెడతారు, కలర్ టోన్స్ చూపెడతారు, దాని తర్వాత మూమెంట్ ఆస్పెక్ట్లో ఉన్న స్పీడు స్లోనెస్ ఇవన్నీ చూపెడతారు. కంటిన్యూస్ ఇంటరాక్షన్లో ఒక పర్టిక్యులర్ రోజున అది తయారవుతుంది. ఆ తయారయ్యింది డైరెక్టర్ ఓకే చేయాలి. విఎఫ్ఎక్స్ టీమ్ రాంగ్ వెళ్ళటం అనేది ఎప్పుడు జరగదు. ఇక డైరెక్టర్ రాంగ్ అంటారు. అయితే రాంగ్ అంటే తన విజను అంతే, ఆయన విజన్ అంతే. అంతే రాంగా రైటా అనేది దట్ ఈస్ నాట్ ఫర్ మీ టు సే. అది నా దృష్టిలో రాముడు ఇలా ఉండాలి, రాముడు ఇలా నడవాలి, రాముడికి ఇలా 6 pack ఉండాలి, ఏదో ఉండాలి అనేది తను తీసుకున్న డెసిషన్. అది ఆ డెసిషన్ మీరు ఆడియన్స్లోకి పంపడానికి ఎంత కేర్ తీసుకున్నారు అనేది మనం డిబేట్ చేస్తాం. ఐ కాంట్ టాక్ అబౌట్ ద డైరెక్టర్, దట్ ఈస్ హిస్ పర్సనల్ ప్రెరోగేటివ్. అది కరెక్ట్. అండ్ యూ చూస్ నాట్ టు. ఐ నోటీస్ దట్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటున్నారు ప్రభాస్ కోపం చేసింది అనేది ఒక ట్రోల్ అవుతుంది వీడియో. దట్ ఈస్ నాట్ ట్రూ. ప్రభాస్ కూడా 100% నమ్మాడు. ఎందుకు నమ్మాడు? ఇది అవ్వదు. ప్రభాస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఆడ ఈజ్ అ సూపర్ స్టార్. ఓకే, సినిమా తీసింది ప్రభాస్ మూల, ప్రభాస్ స్టార్డమ్ మూల. నేను చెప్పేది 500 కోట్లు ఎందుకు వచ్చి పెడతారు మీరు ప్రభాస్ మీద? బికాస్ బాహుబలి కలెక్ట్ చేసింది కాబట్టి. బాహుబలి 2 టైంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. దాని బేసిస్ మీద దే డిడ్ ఇట్. సో ప్రిన్సిపల్ పీపుల్ ఎవరు ఉంటారో, డైరెక్టర్ ఉంటాడు, హీరో ఉంటాడు, కొన్నిసార్లు ప్రొడ్యూసర్ ఉంటాడు. ఈ ముగ్గురే డెసిషన్ తీసుకునేది. సో బేసిక్గా కానీ వాళ్ళు ట్రావెల్ చేశారు. ప్రభాస్ 180 days షూట్ చేసి ఉంటాడు సినిమాకి. సో తన క్యారెక్టర్ ఎలా ఉంది, తను ఏం వేసుకున్నాడు, ఏం బట్టలు వేసుకున్నాడు, మేసం ఉందా లేదా అని ప్రభాస్ తెలియకుండా ఎలా ఉంటుంది? అవును కదా, ఆబ్వియస్లీ.
సో ఇది వాళ్ళు కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ ఒక పర్టికులర్ టైంలో ఇక్కడ జస్ట్ నెగిటివ్ వచ్చింది అంతే. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రభాస్ డజంట్ నో. ప్రభాస్ని తొక్కేయడానికి జరుగుతున్న ఒక కుట్ర కూడా ఉంది ఇందులోని, బాలీవుడ్ కుట్ర. ఫస్ట్ దాంట్లో ఏంటంటే బాలీవుడ్ అనేది ఉండదు, టాలీవుడ్ అనేది ఉండదు. అది మీడియా క్రియేట్ చేసిన లేబుల్ అది. అవును. ఓకే, దాంట్లో ఏమవుతుందంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆ ప్రొడ్యూసర్కి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఆ డబ్బులు సంపాదించాలి. యాక్టర్కి అంతకు ముందు వచ్చిన పేరుని నిలబెట్టుకోవాలి. డైరెక్టర్కి నేను రాజమౌళి కన్నా పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఈ 3 అంబిషన్స్ ఉంటాయి. దాంట్లో ఓం రావుత్ అని ఒక సినిమా తీశాడు, సూపర్ హిట్ అది, తానాజీ. తర్వాత సినిమా నేను తీసి రాజమౌళి కన్నా పెద్ద డైరెక్టర్ అవుతాను కోరిక ఉంటుంది, కానీ ఏదో టాలీవుడ్ని తొక్కేద్దాం, ప్రభాస్ని తొక్కేద్దాం అని ఎప్పుడు వాడి కెరీర్ని పణంగా పెట్టాడు. ఓకే, సేమ్ థింగ్ విత్ ద ప్రొడ్యూసర్. ఇంకోటి, ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టరు ఇన్ని సినిమాలు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండేటువంటి యాక్టర్ ఎవడో ఉండడు. ఇంత పెద్ద సినిమా, అంత పెద్ద స్టేటస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు చేయలేరు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏంటి, ఇప్పుడు సపోజ్ టాలీవుడ్ అని అనుకోండి. ఇప్పుడు 90sలో బాలసుబ్రహ్మణ్యం గారు మైనే ప్యార్ కియా అని ఒక సినిమా పాడించారు, ఎవరు, సూరజ్ బర్జాత్య. అంతవరకు ఆయన ఇప్పుడు హిందీ సినిమా పాట పాడలేదు. అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. పాడారు కానీ మీరు అన్నది రైట్, ఏక్ దూజే కే లియే పాడారు. అని ఐఎమ్ సెయింగ్ హిట్ అంటే అన్ఇమాజినబుల్ హిట్, అందులో ఒక పాట పాడారు. ఇది ఎప్పుడైతే మీకు మైనే ప్యార్కి ఆ బ్లాక్ బస్టర్ మొత్తం హిందీ సింగర్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయో, ఆటోమేటిక్గా హమ్ ఆప్కే కౌన్ ఆ టైంలో హమ్ సాత్ సాతే ఆల్మోస్ట్ ఒక 5-10 years హీ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింగర్స్ ఇన్ బాలీవుడ్. ఎందుకు తీసుకుంటున్నారు, తెలుగు వాళ్ళు పైకి తెద్దామని కాదు, ఆయన క్యాసెట్లు సెల్ అవుతున్నాయి అంతే. మార్కెట్లో సేలబిలిటీ అనేది ఒక్కటే చూస్తారు, కానీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారని ఎవ్వరు చూడరు. సో ద వెరీ ఆస్పెక్ట్ దట్ బాలీవుడ్ కుట్ర పన్నుతుంది అనేది, బాలీవుడ్ అనేది లేకపోతే బాలీవుడ్ ఏం కుట్ర పన్నుతుంది. ఇప్పుడు రేపు పొద్దున ఆది పురుష్ ఆడకపోతే బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు. మీరు అనుకునే బాలీవుడ్ వాళ్ళు ఏం 500 కోట్లు సినిమా తీసాడా, ఏం తీసాడు చూద్దామని యశ్రాజ్ వాళ్ళు ఆనందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరణ్ జోహర్ ఆనందించవచ్చు, ఎందుకంటే ఆ జెలసీ అనేది ఇన్హెరెంట్గా ఉంటుంది ఎక్కడైనా సరే. అది ప్రభాస్ సినిమా ఆడకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ బాబు సంబంధించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఆనందిస్తారు. అంటే టాలీవుడ్ కొట్టుకున్నట్ట కాదు, అదన్నీ హ్యూమన్ బీయింగ్స్, ఇండివిజువల్ కంపెనీస్, వాటన్నిటినీ మోస కింద పెట్టేసి టాలీవుడ్ బాలీవుడ్ అనేది ఇట్స్ వెరీ ఎమెచ్యూరిష్ అండర్స్టాండింగ్. రైట్. ఎందుకంటే ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఆల్రెడీ ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు యూ హ్యావ్ టు రిమూవ్ హనుమంతుడు అంటాడు. ఇప్పుడు హనుమంతుడు, రాముడు ఆర్ వెరీ స్పెషల్ గాడ్స్. వీళ్ళందరూ అంటే మహాభారతం కొంచెం లైట్గా తీసుకుంటారు, ఈవెన్ శ్రీకృష్ణ ఆల్సో. రామాయణం ఈజ్ ఎ వెరీ టచీ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. దాంట్లో అది ఒకటి, ఇప్పుడు థియేటర్స్కి వచ్చి గొడవ చేస్తారని థియేటర్లు భయపడతారు. ఈవెన్ మీకు ఓటీటీ వీళ్ళు ప్లాట్ఫామ్స్ కూడా వీళ్ళు, ఎందుకంటే వేరెవర్ రిలీజన్, ఇప్పుడు తాండవ్లో అమెజాన్ ప్రైమ్ హ్యాడ్ టు గో త్రూ హెల్. అమెజాన్ కాంటెంట్ హెడ్ మీద నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసి అన్నీ జరిగినాయి. ఎనీథింగ్ రిలీజియస్లీ సెన్సిటివ్, ఎవ్రీబడి ఈజ్ వెరీ స్కేర్డ్. రైట్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ టీజర్ లాగే ఉందా, టీజర్ బెటర్ అంటే నేను క్వాలిటీ అంటలేదు, ఏ ఆస్పెక్ట్ అయితే ఆడికి ప్రాబ్లం ఉంది. రాముడికి మీసాలు ఉండకూడదు అంటే మీసాలు ఎలా తీస్తారు, ఎప్పుడు తీయలేరు. హనుమంతుడు బట్టలు మార్చలేరు. రావణాసురుడిని చేసినందుకు వాళ్ళకి ఎక్కువ వస్తుంది ప్రాబ్లం, రాముడి కన్నా ఎక్కువ రావణాసురుడి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆస్పెక్ట్స్ అనేది మీరు మార్చడం అనేది కుదరదు. ఇప్పుడు ఇది హార్డ్లీ 3 months ఉంది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 3 monthsలో ఈ చేంజెస్ చేయడం అనేది జరిగే పని కాదు, టెక్నికల్గా ప్రాక్టికల్గా. ఇది మారుద్దామంటే మొత్తం సినిమా వస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు ఈ డెసిషన్ దే హ్యావ్ టు టేక్. బట్ అఫ్ కోర్స్ దే ఆర్ వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి దే వోంట్ మైండ్ అబౌట్ థియేటర్స్లో ఎంత కొంటారు అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో ఇప్పుడు ఈ సినిమాకి ఎంతమంది వస్తారు, ఇది మళ్ళీ మీ నెక్స్ట్ 2-3 monthsలో, ఇప్పుడు 1 monthలో ఎప్పుడో ట్రైలర్ వస్తుంది. రైట్. ఆ ట్రైలర్ దీనికన్నా ఎక్కువ ట్రోల్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఈ మధ్యలో ఏమన్నా చేస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.
సో నా ఉద్దేశంలో ఈ రన్అప్ అనేది రిలీజియస్ దాంట్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, విఎఫ్ఎస్ కన్నా ఎక్కువ అక్కడ ఉంటుంది ప్రాబ్లం. సైఫ్ అలీ ఖాన్ని రావణాసురుడి పాత్రకు వేయడం డెలిబరేట్ అంటారా, లేకపోతే నిజంగా ఆయన గొప్ప నటుడా? ఐ థింక్ దే డెంట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆల్ దీస్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంది 4-5 years బ్యాక్. ఈ కాస్టింగ్ డెసిషన్స్ అన్నీ వాళ్ళు తీసుకుంది ఆ టైంలో. ఆ టైంలో అంటే మనకి ఇప్పుడున్న ఈ ఆస్పెక్ట్లో అంత లేదు. అది ఇట్ హెస్ హ్యాపెండ్ బిఫోర్ దట్ కాస్టింగ్ ఆఫ్ డెసిషన్స్లో. అంటే ఇప్పుడు ఆ టైంలో ఆల్మోస్ట్ తానాజీ చేసిన టైంలో ఈ ఓమ్రావుతో సైఫ్ అలీ ఖాన్ బాగా క్లోజ్ అయిపోవటం, అలాంటి దాంట్లో తీసుకున్న డెసిషన్ కానీ వాళ్ళెవ్వరిలో కూడా ఈ ఆస్పెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే మెయిన్ పర్సన్స్ ఎవరు, అందరూ హిందూసే కదా. ప్రొడ్యూసరు, డైరెక్టర్ గుల్షన్ కుమార్ అనేవాడు, వాళ్ళ ఫాదరు శ్రీరాముడు భక్తుడు. వాళ్ళ ఫాదర్ మొత్తం వైష్ణోదేవి శ్రీరాముడు అది చేసి ఆయన ఖర్చు పెట్టినంత టెంపుల్స్ మీద లేకపోతే భక్తుల మీద ఆయన ఖర్చు పెట్టినంత ఎవరు దేశంలో ఖర్చు పెట్టాడు. వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఐ మీన్ ఆస్పెక్ట్? అంటే రావణాసురుడు అనే ఒక క్యారెక్టర్ని నెగిటివ్గా చూపించడానికి కావాలని అన్యమతస్థుడిని క్యాస్ట్ చేశారని కూడా ఒక టాక్ ఉంది. నో, నాట్ ఎట్ ఆల్, అబ్సల్యూట్లీ. అది వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం కాదు. ఐ నో ఫర్ షూర్. ఎందుకంటే ఏ డ్రైవర్ నేను అంటే ఆడ నాకు చెప్పాడని నేను చెప్పట్లా. ఎవరు కూడా డెలిబరేట్గా వాళ్ళ సినిమాని వాళ్ళు పాడు చేసుకోరు, అది జరిగే పని కాదు. దట్ ఈజ్ మై ఫైనల్ పాయింట్. రైట్. ఎందుకంటే నష్టం వాళ్ళకు వస్తుంది, కామెంట్ చేసేవాళ్ళు కాదు. 500 కోట్లు ఓమ్రావుత్ రెప్యుటేషను, ప్రభాస్ వాట్ ఎవర్ ఈ స్టార్డమ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు సఫర్ ఫర్ ద నెగిటివ్ ఇంపాక్ట్. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? విల్ దే మేక్ ఎ మిస్టేక్ విచ్ ఇస్ గోయింగ్ టు కౌంటర్ సొంతంగా కాళ్ళు చేతులు ఎందుకు చేసుకుంటారు? అంతే. వెరీ వ్యాలిడ్, వెరీ లాజికల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ స్నిప్పెట్ ఆఫ్ రామోయిజం, and we should continue more of these. Okay. Thank you for your time. Right, and thank you all for watching.